ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాల్లో 6149 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నీట్ రీ ఎగ్జామ్ను భారీ బందోబస్తు మధ్య నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆ మేరకు కాసేపట్లో జరగబోతున్నటువంటి నీట్ రీ ఎగ్జామ్కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మనం చూస్తూ ఉన్నాం, అది మూడంచెల భద్రతగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధాన గేట్ దగ్గర ఒకటి, తర్వాత లోపల గదుల్లోకి వెళ్ళే దగ్గర, తర్వాత సెంటర్ ఏదైతే పరీక్ష రాసే హాల్ ఉందో అక్కడ కూడా మామూలు వాళ్ళని ఎవరిని కూడా అంటే అభ్యర్థులను కూడా పూర్తి క్షుణ్ణంగా వాళ్ళను తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. పురుషులకు వేరుగా, మహిళలకు వేరుగా ఏవైతే తనిఖీ కేంద్రాలను అంటే తనిఖీ చేసేటువంటి బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. ఏ మాత్రం కూడా, ఎందుకంటే నీట్ పరీక్ష పైన దేశవ్యాప్తంగా రద్దు అయి మళ్ళీ రీ ఎగ్జామ్ అయినందున దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా పేపర్ లీకేజ్ కానీ, తర్వాత మాస్ కాపింగ్ కానీ ఏ విధమైనటువంటి ఆస్కారం లేకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ మధ్యన అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 20 పరీక్షా కేంద్రాల్లో 6149 మంది అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష కొనసాగనుంది. ఈ ఉదయం 11 గంటల నుంచే పరీక్షకు అనుమతిస్తూ ఉన్నారు. 11 గంటల నుంచే అభ్యర్థులను లోపలికి వెళ్లేందుకు అనుమతి అయితే ఇస్తున్నారు. అభ్యర్థులను పూర్తి స్థాయిలో చెక్ చేస్తూ ఉన్నారు. ఇటు మహిళా అభ్యర్థులు అయితేనేమి, పురుష అభ్యర్థులు అయితేనేమి వేరువేరుగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. హనుమకొండలో సీసీ కెమెరాలు, కొన్ని చోట్ల జామర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏమాత్రం అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమాత్రం తీసుకుపోరు, అయినా కూడా జామర్లను ఏర్పాటు చేశారు. వరంగల్, హన్మకొండ, కాజుపేటలో మొత్తం కలిపి 13 సెంటర్లు ఉన్నాయి. వరంగల్ నగరంలో మొత్తము 13 సెంటర్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇటు మహిళా పోలీసులు అయితేనేమి, అటు మగ పోలీసులు అయితేనేమి పూర్తి స్థాయిలో అభ్యర్థులను తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే పంపిస్తూ ఉన్నారు. మొత్తం వరంగల్కు సంబంధించి 4676 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొంటూ ఉన్నారు. జనగామ జిల్లాలో 1176 మంది, మహబూబాబాద్ జిల్లాలో 497 మంది, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 388 మంది, ఇటు ములుగు జయశంకర్ భూపాల్లో కలిపి 388 మంది ఈ పరీక్షలు రాస్తూ ఉన్నారు. ఒకసారి నీట్ పరీక్ష మీద పూర్తి స్థాయిలో ఈ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో, మాస్ కాపింగ్ జరిగే ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భారీ భద్రత మధ్య సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి మొత్తం పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ భద్రత మధ్య అయితే ఈ నీట్ ఎగ్జామ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.